రాధ కృష్ణుని ఎందుకు వివాహం చేసుకోలేదు అనేది ఎవరికైనా తెలుసా? ఇప్పుడు ఆ విషయం గురించి తెలుసుకుందాం. మనం ఎప్పుడైనా ప్రేమ అనే ప్రస్తావన గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మనకు ముందుగా గుర్తొచ్చేది రాధాకృష్ణులు కదా. గోపికలతో కృష్ణుడికి మధ్య జరిగే రాసలీలలనే మనం ఆత్మ పరమాత్మల మధ్య జరిగే ప్రేమకు చిహ్నంగా భావించి ఆరాధిస్తూ ఉంటాం. కృష్ణునితో రాధ సాన్నిహిత్యం, ఆయన పట్ల ఆమెకున్న ప్రేమ, వారి మధ్య ఉన్న బంధాన్ని అతి పవిత్రంగా భావించడం జరుగుతుంది. ఇటువంటి ప్రేమను హిందూ మతంలో అత్యున్నత స్థాయిలో ఉన్న భక్తిగా మనం పరిగణిస్తాం. వారి మధ్య ఉన్న ప్రేమ బంధాన్ని ప్రేమికుల రూపంలో లోకానికి ఆదర్శంగా చూపింది. పరస్పరం ఎంతగా ప్రేమించుకున్నా రాధాకృష్ణులు మరి ఎందుకు వివాహం చేసుకోలేదు? ఈ విషయంపై అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. వాటి గురించి మనం తెలుసుకుందాం. బృందావనానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న భార్సానా గ్రామంలో వృషభాను, అమలావతి దంపతులకు జన్మించింది రాధ. రాధాకృష్ణులు బాల్యం నుంచి ఒకరినొకరు ఇష్టపడుతూ అత్యంత సన్నిహితంగా మెలిగారు. పాటలు పాడుకుంటూ కలిసి తిరిగారు, నృత్యాలు చేశారు, కలహించుకున్నారు. ఇలా అందరి తరహాలోనే వారు కూడా వ్యవహరించారు. బృందావనంలో గోపికలందరూ కూడా కృష్ణుని అమితంగా ఇష్టపడతారు అనే సంగతి తెలిసిందే. ఇష్టపడతారు అనడం కంటే కూడా కృష్ణుడు అంటే వారికి పిచ్చి ప్రేమ అంటే బాగుంటుందేమో. అయితే రాధ ప్రేమ వీరందరికంటే కూడా శక్తివంతమైంది అని చెప్పుకోవాలి. అందుకే కృష్ణుడు రాధ పట్ల ఆకర్షితుడయ్యాడు. వీరిద్దరి ప్రేమ కలాపాలు రాసలీలలుగా మనందరికీ తెలిసినవే. అయితే ఇప్పుడు ప్రచారంలో ఉండే రాసలీలలు కాదు. ఇద్దరి మధ్య పరస్పరం భక్తి, ప్రేమ, అనురాగం, ఒకరి గురించి ఒకరు ఆలోచించుకోవడం, వీటిని మాత్రమే భాగవత కాలంలో రాసలీలలు అని చెప్పేవారు. యుక్త వయసు వచ్చిన తర్వాత కృష్ణుడు తాను నిర్దేశించుకున్న కర్తవ్యాలను పూర్తి చేయడం కోసం రాధను వదిలి వెళ్లాడు. అయితే రాధ మాత్రం కృష్ణుడి కోసం బృందావనంలో ఎదురు తెన్నులు చూస్తూనే ఉంది. కృష్ణుడు తన శత్రువులందరినీ ఓడించి రాజ్యాభిషిక్తుడయ్యాడు. అందరికీ చిరపరిచితుడిగా, ఇష్టదైవంగా ప్రపంచవ్యాప్తంగా పూజలందుకుంటున్నాడు. రాధ మాత్రం ఆయనని తన ప్రేమికుడిగా మాత్రమే భావించింది. కృష్ణుడు రుక్మిణి, సత్యభామ వంటి వారిని వివాహం చేసుకున్నాడు. వారితో కుటుంబ జీవితాన్ని గడిపి పాండవుల కోసం మహాభారత యుద్ధంలో సారథ్యం కూడా వహించాడు. ఈ సమయంలో ఆయన రాధ ప్రేమను కోల్పోయాడు. కాని రాధ మాత్రం కృష్ణుడు వస్తాడని బృందావనంలో ఎదురుచూస్తూనే ఉంది. మనం ఎప్పుడైనా కృష్ణ మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ మనకి కనిపించేది రాధాకృష్ణులు అన్న పేర్లు మాత్రమే కాని కృష్ణ రాధా మందిరం అని ఎక్కడా కనిపించదు. ఇది భగవానుడు తన భక్తురాలికిచ్చిన ప్రాధాన్యత. కంసుడు తదితర రాక్షసుల సంహారానికి వెళ్లేటప్పుడు కృష్ణుడు రాధని కలిసి వెళ్లాడు. అప్పుడు రాధ కృష్ణుడితో, "నువ్వు ఇప్పట్లో తిరిగి వచ్చేలాగా లేవు, మరి నన్ను పెళ్లి చేసుకుని నీ వెంట ఎందుకు తీసుకుని వెళ్లడం లేదు?" అని ప్రశ్నించింది. కాని కృష్ణుడు ఆ ప్రశ్నకి సమాధానం చెప్పకుండానే వెనుతిరిగాడు. రాధ తన ప్రశ్నను మరోసారి రెట్టించింది. కృష్ణుడు అది విననట్టే ఉన్నాడు. తనని పట్టించుకోకుండా, తన మాటను వినిపించుకోకుండా తనను నిర్లక్ష్యం చేస్తున్నట్లు ప్రవర్తించిన కృష్ణుడు తీరు చూసి రాధకి కోపం వచ్చింది. వెంటనే వెనుతిరిగి రాధను చూశాడు. ఆమెను చూసి చిరునవ్వు నవ్వాడు కృష్ణుడు. తను అంత కోపంగా ఉన్నా కూడా తనని చిరునవ్వుతో చూస్తున్న కృష్ణుణ్ణి చూసి ఆమె ఆశ్చర్యపోయింది. "పెళ్లి చేసుకోవడానికి 2 ఆత్మలు కావాలి, మనిద్దరం ఒకే ఆత్మ అని నువ్వే చాలాసార్లు చెప్పావు. నన్ను నేను ఎలా పెళ్లి చేసుకుంటాను, నువ్వే చెప్పు. రాధాకృష్ణులను ఏ బంధమూ కూడా కట్టి పడేయలేదని, వారి మధ్య ఉన్న ప్రేమ వీటన్నింటికీ అతీతమని ఈ సంఘటన ద్వారా మనకు అర్థమవుతోంది. నిజమైన ప్రేమకు రాధాకృష్ణులు నిలువెత్తు ఉదాహరణ. రాధ తన స్వచ్ఛమైన ప్రేమతో కృష్ణుణ్ణి గెలుచుకుంది. రాధాకృష్ణుల సంబంధం విభిన్నమైనది. 2 రూపాలలో ఉన్న ఏకాత్మ స్వరూపం అది. వారి మధ్య ప్రేమ పూర్తిగా ఆధ్యాత్మిక భక్తి సంబంధం. దీన్ని వివాహ బంధంతో కట్టి పడేయలేము. కృష్ణుడు భాగమే రాధ. రాధ తన పట్ల చూపిస్తున్న అకుంఠిత ప్రేమకు కృష్ణుడు ముగ్ధుడై, "నీ పేరు ఎప్పటికీ నా పేరు కంటే ముందే ఉంటుంది అని ప్రపంచమంతా కూడా మనని రాధాకృష్ణులుగా గుర్తిస్తుంది" అని రాధకు వరమిచ్చాడు. అందుకే మందిరాలన్నీ కూడా కృష్ణ రాధా మందిరాలుగా కాకుండా రాధాకృష్ణ మందిరాలుగా ప్రసిద్ధి చెందడానికి ఇదే ప్రధాన కారణం. రాధ అనే పదాన్ని మనం పదే పదే ఉచ్చరిస్తుంటే అది దారగా మారిపోతుంది అనే విషయం మనకు తెలిసిందే. అంటే సంస్కృతంలో ప్రవాహం అని అర్థం. రాధ అన్న పదోచ్చారణ మనలోని కృష్ణ భక్తిని, ప్రేమని ప్రేరేపిస్తుంది. ఇటువంటి ప్రేమనే భగవానుడు మనకు తిరిగి అనుగ్రహిస్తాడు. రాధాకృష్ణ వివాహానికి సంబంధించి మరో కథనం కూడా ప్రచారంలో ఉంది. ఈ కథ ప్రకారం
రాధ చంద్రసేనుడు అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. అలా పెళ్లి చేసుకోవడం వల్ల ఆవిడ కృష్ణుడికి మేనత్త అవుతుంది. పైగా వివాహం కూడా అయ్యుండడం వల్ల ఒక స్త్రీ రెండుసార్లు వివాహం చేసుకోలేదు కాబట్టి కృష్ణుడు ఆమెను పెళ్లాడలేదని, అందుకే కృష్ణుడు ఆమెతో వివాహాన్ని తిరస్కరించారని చెప్తారు. మధురకు వచ్చిన తర్వాత కృష్ణుడు 3 భార్యలను పెళ్లాడాడు. కాని రాధ మాత్రం తన పరిపూర్ణమైన ప్రేమని, భక్తిని కృష్ణుడికి అంకితం చేశానని చెప్తూ కృష్ణుడి కోసం ఎదురుచూస్తూ ఉండడం వల్ల ప్రపంచంలోని కృష్ణ భక్తులందరూ కూడా రాధాకృష్ణుల ప్రేమని అమితంగా చూస్తారు. రాధ ప్రేమ భౌతిక అవసరాలకు అతీతమైంది. రాధ అన్నింటినీ మర్చిపోయి కృష్ణుణ్ణి ప్రేమించిందంతే. రాధ ద్వారా కృష్ణుడు ప్రపంచానికి నిజమైన ప్రేమ, భక్తి అంటే ఏంటో చాటి చెప్పాడు. రాధని ప్రేమించడమంటే తనను తాను ప్రేమించుకోవడమే అని సందేశమిచ్చాడు. కృష్ణుడు, రాధ వేరువేరు కాదు, 2 శరీరాలలో ఒకే ఆత్మ. కృష్ణుడు విశ్వవ్యాప్తమై ఆది దేవుడయ్యాడు. రాధ శక్తి స్వరూపంగా మారింది. మరో మాటలో చెప్పాలంటే రాధ ఇతర అందరి దేవతా స్వరూపాలకు ఆది రూపం. కృష్ణుడు, విష్ణువు, పరమేశ్వరుడు ఇవన్నీ కూడా ఒకే దేవతా స్వరూపాలు అయినప్పుడు రాధ, లక్ష్మి, పార్వతి, సరస్వతి వీరందరూ కూడా ఆదిశక్తి స్వరూపాలే అని చెప్పక తప్పదు. రాధాకృష్ణులు వివాహం చేసుకున్నప్పటికీ కూడా వారి ప్రేమ విశ్వవ్యాప్తమై వారి ప్రేమ కథలు అందరికీ ఇష్టమే. ఈ విశ్వం ఉన్నంతవరకు, ఈ విశ్వంలో ప్రేమ ఉన్నంతవరకు వారి ప్రేమ నిత్యం సత్యమై ఉంటుంది.